అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేరళలోని ఒక గ్రౌండ్ లో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. పెద్ద మొత్తంలో గ్యాలరీలో ప్రేక్షకులంతా కూర్చొని ఉన్నారు. అది ఫైనల్ మ్యాచ్. చాలా ఉత్కంఠభరితంగా కొనసాగబోతోంది మ్యాచ్. చాలా మంది కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఏ జట్టు గెలవబోతుందో అని చెప్పి కూడా అందరూ అక్కడ ప్రేక్షకులు తమ తమ జట్లని సపోర్ట్ చేస్తున్నారు. అంతలోనే మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. కొన్ని క్షణాల్లోనే మ్యాచ్ ప్రారంభం కాబోయే ముందు ఒకసారిగా అక్కడ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది కాబట్టి ఒక అట్టహాసంగా బాంబులు పేల్చాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బాంబులు పేలిపోయి ఏకంగా గ్యాలరీపైకి దూసుకొచ్చాయి. సుమారుగా 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన కేరళలోని తీరట్టమల్ అనే ఒక గ్రౌండ్ లో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. మలప్పురం ప్రాంతంలో ఆల్ ఇండియా సెవెన్స్ ఫుట్బాల్ మ్యాచ్ అది చివరి మ్యాచ్. డిస్ట్రిక్ట్ల మధ్య ఒక రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ మ్యాచ్ కొనసాగుతోంది. డిస్ట్రిక్ట్ల వారీగా జట్లు అక్కడికి చేరుకున్నాయి. నెల రోజులుగా ఈ మ్యాచెస్ కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇక్కడ మీరు విజువల్స్ చూడండి. నిన్న సాయంత్రం 8:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిన్న ఇరు జట్ల మధ్య అక్కడ మ్యాచ్ కొనసాగుతుంది. ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఆర్గనైజర్స్ పెద్ద మొత్తంలో అక్కడికి బాణాసంచా తీసుకొచ్చి క్రాకర్స్ పేల్చాలని నిర్ణయించారు. సో అంతా కూడా పర్మిషన్ లేదట. పోలీసులు చెప్తున్న ప్రకారం ఎటువంటి పర్మిషన్స్ లేవు. కానీ గ్రౌండ్ మధ్యలో చాలా పెద్ద మొత్తంలో కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఆ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు. కాబట్టి చివరి మ్యాచ్ కొనసాగుతుంది. మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు ఒక్కసారి క్రాకర్స్ పేల్దామని ఆర్గనైజర్స్ చేయించారు. సో క్రాకర్స్ పేలుస్తున్నారు గ్రౌండ్ మధ్యలో. ఇక్కడ మీరు చూడండి, గ్యాలరీ కనబడుతుంది. ఇక్కడ అంతా కూడా పబ్లిక్ గ్రౌండ్ మధ్యలో. ఆ గ్రౌండ్ మధ్యలో ఒక్కసారి క్రాకర్స్ పెట్టేసి అంటించడం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా ఆ క్రాకర్స్ అన్ని పేలిపోయి గ్యాలరీ వైపు దూసుకొచ్చాయి. గ్యాలరీలో కిక్కిరిసిపోయే జనం ఉత్కంఠభరితంగా మ్యాచ్ చూసేందుకు వచ్చి కిక్కిరిసిపోయారు. కనీసం నిల్చోడానికి కూడా స్థలం లేదు. గ్యాలరీ మొత్తం కూడా నిండిపోయింది. ఆ క్రాకర్స్ అంతా గ్యాలరీ వైపుగా తోసుకోవడంతో కొంత ఆ క్రాకర్స్ పేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా గాయాల పాలయ్యాయి. పైపెచ్చు అక్కడ తొక్కిసలడం కూడా జరిగింది. ఒక రకంగా ఆ గ్యాలరీ మొత్తం కిక్కిరిసిపోయింది. కనీసం నిల్చోలేని పరిస్థితి. ఆ సినారియోలో ఇక్కడ మీరు చూస్తే కనుక అర్థమవుతుంది కదా, ఇదంతా పొగతో నిండిపోయింది. విజువల్స్ లో కొంత క్లారిటీగా లేదు. సో మొత్తం బాణాసంచా పెట్టడంతో చూడండి ఎంతలా అంటే ఏకంగా ఫైర్ ఇంజన్లు వస్తాయా అన్నంతలా ఫైర్ ఇంజన్ కూడా వచ్చి అక్కడ మంటలార్పే ప్రయత్నం చేశాయి. సో అక్కడ పెద్ద మొత్తంలో మొత్తం పొగంతా కూడా దట్టమైన పొగ గ్రౌండ్ అంతా నిండిపోయింది. సో మ్యాచ్ అబౌట్ టు స్టార్ట్. ఆ బాణాసంచా పేల్చిన తర్వాత కొన్ని క్షణాల్లోనే మ్యాచ్ ప్రారంభం కావుంది. అంతలోనే ఈ మ్యాచ్ సంబంధించి ఒక్కసారిగా రసాభాసగా వారిని పెద్ద ప్రమాదమే జరిగింది. ఆ బాంబులన్నీ కూడా పేలిపోయే క్రాకర్స్ అన్ని కూడా గ్యాలరీ వైపుగా దూసుకురావడంతో గ్యాలరీ మొత్తం కూడా ఒక్కోసారిగా అక్కడ గ్యాలరీ దగ్గరికి బాంబులు వచ్చేసి ఆ క్రాకర్స్ వచ్చేసి అక్కడ పేలడంతో చాలా మంది గాయాలయ్యాయి. సుమారుగా 40 మందికి చాలా తీవ్రంగా బర్న్స్ అయినట్టు తెలుస్తోంది. దాంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చాలా మంది తమ పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళి మ్యాచ్ చూపిద్దామని చెప్పి వెళ్ళేవారంతా కూడా ఒక్కసారిగా ఆ ప్రమాదానికి చాలా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అందరు కూడా అక్కడ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. చూద్దాం ఏ మ్యాచ్ ఏ టీం గెలవబోతోంది, అక్కడ ఫైనల్ మ్యాచ్ కదా, ఈ కప్ ఎవరు గెలవబోతున్నారని చెప్పి చాలా ఉత్కంఠగా వెళ్ళినటువంటి ఆ ప్రేక్షకులందరికీ కూడా చాలా తీవ్రమైన విషాదం మిగిలింది. సో ఇక్కడ అదృష్టం ఏంటంటే ఎవరికి ప్రాణాలు అయితే కోల్పోలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని పదుల సంఖ్యలో అంబులెన్స్లు చేరుకొని అక్కడికి వాళ్ళందరూ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గ్రౌండ్ మధ్యలో అంబులెన్స్ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం కదా. గ్రౌండ్ మధ్యలో ఇది చుట్టూరా మొత్తం గ్యాలరీ ఉంది. గ్రౌండ్ మధ్యలో కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి క్రాకర్స్ తీసుకొచ్చారు. ఫైనల్ మ్యాచ్ కాబట్టి అట్టహాసంగా జరపాలని చెప్పి ఆ క్రాకర్స్ పేల్చడంతో ఆ క్రాకర్స్ ఖాతా మిస్ఫైర్ అయిపోయి చుట్టూ గ్యాలరీలోకి వెళ్ళిపోయాయి. అయితే ఎగ్జాక్ట్ గా పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా చూస్తే కనుక అక్కడ ఎటువంటి పర్మిషన్ కూడా లేదట. క్రాకర్స్ పేల్చడానికి పర్మిషన్ కూడా లేదట. అయినప్పటికీ పోలీసు అత్యుత్సాహం, అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్ల అత్యుత్సాహం కారణంగానే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఆర్గనైజర్స్ పైన కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. తీరట్టమల్ అనేటువంటి ఒక ఏరియా గ్రౌండ్ లో, మల్లప్పురం డిస్ట్రిక్ట్ తీరట్టమల్ అనేటువంటి ఒక ఏరియాలో అరెక్కొడి అనే ప్రాంతంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన చాలా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే అక్కడ మ్యాచ్ ఏదో ఎంజాయ్ చేద్దాము, అంత కొంత మనకు రిలాక్సేషన్ గా ఉంటుంది. సేమ్ టైం అక్కడ మ్యాచ్ జరుగుతుంది కదా, ఎవరు గెలుస్తారని ఎగ్జైట్మెంట్ తో వెళ్ళిన వాళ్ళకి కాస్త అక్కడ జరిగిన ప్రమాదం కాస్త వారికి తీవ్రని ఒక విషాదాన్ని మిగిల్చింది. ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే ఎవరు ప్రాణాలు పోలేదు, కానీ చాలా సివియర్ బర్న్స్ అయిపోయాయి. ఏకంగా ఒంటిపైన చర్మం మొత్తం కూడా కొంతమందికి చాలా సివియర్ బర్న్స్ అయ్యాయి. ఏకంగా పోలీసులు చెప్తున్న ప్రకారంగా ఒక సివియర్ బర్న్స్ అంటే పూర్తిగా ఒక 80% వరకు బర్న్స్ అయిపోయి బాడీ మొత్తం కూడా ఆ బాంబులు పడిపోయి పేలడంతో అక్కడక్కడ బర్న్స్ అయినట్టు తెలుస్తోంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వారంతా కూడా మ్యాచ్ చూడడానికి వచ్చిన వారంతా కూడా ఈ ప్రమాదానికి తీవ్రంగా గాయాలైపోయిన పరిస్థితి. ఈ ఘటన తర్వాత అక్కడ మ్యాచ్ కూడా రద్దయింది. మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఆర్గనైజర్ల పైన పోలీసులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆర్గనైజర్స్ పైన కేసు నమోదైనట్టు తెలుస్తోంది.
సో కొన్ని సందర్భాల్లో అనుకోని కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. సో కొన్ని జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఆర్గనైజర్స్ యొక్క తప్పిదం కారణంగానే ఇక్కడ ఈ ప్రమాదం జరిగింది. సో డెఫినెట్గా ఆర్గనైజర్స్ కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం, మనం ఈవెంట్స్ అలాంటి చూస్తూ ఉంటాం, ఊర్లలో కూడా కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అత్యుత్సాహం ప్రదర్శించి ఎటువంటి సేఫ్ సెక్యూరిటీ మెజర్స్ లేకుండా ఇటువంటి సంఘటనలు కనుక జరిగితే చాలా పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంటుంది, ప్రాణాలు కూడా కోల్పోవచ్చు కొన్ని సందర్భాల్లో. సో కేరళ అటువంటి జరిగింది, కానీ ఇక్కడ ప్రాణాలు అయితే కోల్పోలేదు. కానీ 40 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రి పాలైనట్టు తెలుస్తోంది. വീഡിയോ കോളിൽ വിളി. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.